డాక్టర్ యు వరలక్ష్మి గారు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో అధ్యాపక వృత్తిని నిర్వహించి ప్రస్తుతం విశ్వజనని మాసపత్రిక సంపాదక వర్గ సభ్యులుగా ఎన్నెన్నో సభల్లో అమ్మ తత్వాన్ని అందించిన విదుషీమణిగా డాక్టర్ సత్యం గారి కుటుంబానికి అత్యంత సన్నిహితురాలుగా డాక్టర్ వరలక్ష్మి గారు మాట్లాడతారు. సభా సరస్వతికి నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్నటువంటి విద్యార్థులకు, ఈ సత్కార కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి ఆత్మీయ బృందానికి అందరికీ నమస్సులు. ఈ సత్కారం నిజంగా సంకల్పించినందుకు ధర్మసూరి గారిని మొదటగా మనస్ఫూర్తిగా అభినందించాలి. ప్రేరణ అమ్మ ఇచ్చిన మరి ధర్మసూరి గారి ద్వారా ప్రేరణ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా మాట్లాడాలనే ఒక కోరిక, కాస్తంత వ్యామోహం అనే చెప్పాలి, అలా రావడం తప్ప నిఖిత మాట్లాడాక ఇంకా మేము మౌనంగా ఉండొచ్చు అనిపించింది. వాస్తవంగా చెప్పాలంటే నిఖిత ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా కాచి వడపోసినట్టు మాట్లాడింది అమ్మాయి. ఆశ్చర్యం అనిపించింది. ముందు తరం మీద ఎన్నో ఆశలు పెంచింది అమ్మాయి. ప్రసంగం చూస్తే ఏది అవసరమో అది మాట్లాడింది. వెరీ షార్ట్ అండ్ షార్ప్ కూడా చాలా బాగుంది. ఇంకా డాక్టర్ గారితో అయితే నాకు కొరతగా ఉంటుందని వచ్చాను. ఒక్క నిమిషం మాస్టర్ అప్పుడే చెప్పేసారు, నిమిషం అయిపోయింది. డాక్టర్ గారితో పడుగు పేకల్లా అల్లుకున్న జీవితాలు మావి. నేను 74లో వచ్చాను. రాజ్యం గారిది డాక్టర్ గారిది ఆ సంవత్సరం వివాహం అయిందంటున్నారు. కానీ ఇంకా ప్రతి విషయం కూడా ఏదన్నా అవసరమైతే డాక్టర్ గారు అన్నట్టు ఉండేది నాకు. మా పిల్లలు పెరిగింది ఇక్కడ. హోమియో మందు కూడా ఆయనే వేసేవారు. హోమియో మందు కాస్త ఆలస్యంగా పనిచేస్తుంది అంటారు కదా, పనిచేసే వరకు కూడా మా ఇంట్లోనే ఉండేవారు డాక్టర్ గారు. అంటే మీరు ఆశ్చర్యపోతారు. కొన్ని రాత్రులు మా పిల్లలకు మందులు వేసిన తర్వాత కూడా డాక్టర్ గారు మా ఇంట్లోనే ఉండేవారు. ఇంకా చనువుకి అవధులు లేవు, ఆత్మీయతకి మాటలు లేవు. అమ్మకి ఎత్తు సరిపోయింది అన్నట్టుగానే ఆ వ్యక్తిత్వంలో అమ్మ ఎత్తుంది. నిజంగా ఎంత చనువు అంటే చెప్పలేను, నేను ఇంత అని చెప్పలేను. మరి అమ్మ ఏదో అంటారే, పరస్పరం ఒకరికొకరు తపస్ఫలితంగా అమ్మ సెలెక్ట్ చేసినటువంటి దాంట్లో వాళ్ళు డాక్టర్ గారి జీవితానికి దర్శకత్వం, మార్గదర్శకత్వం చేయబట్టి నడిపించడం అన్నీ అమ్మే. రాజ్యం గారి సెలక్షన్ కూడా అమ్మ చేస్తూ, నేను ఒక ముచ్చటైన మాట విన్నాను. కోనవారి కుటుంబానికి ద్వారం, సింహద్వారం లాంటి వారేమో డాక్టర్ గారు అయితే అందరింటికి పైన పెట్టే గొళ్ళెం లాంటిది రాజ్యం అన్నారట అమ్మ. అంటే ఎంత సింహద్వారం అయినా బంగారం పళ్ళానికి కూడా చేరిక కావాలన్నట్టుగా, గోడ చేర్పు కావాలన్నట్టుగా ఎంత కీలకమైన పాత్ర రాజ్యం గారిది. రాజ్యం గారిని అమ్మ ఎంత ముచ్చటపడి సెలెక్ట్ చేశారు అనేది మాటలకు అందే విషయం కాదు. ఆ ముచ్చటను ఆనాటి నుంచి ఈనాటి వరకు కష్ట సుఖాల్లో సమానంగా తీసుకోగలిగిన ఆ దంపతుల పాదాలకి 1000 ప్రణామాలు చేసినా మనసు తీరదు. అటువంటి వ్యక్తిత్వం నిఖిత 3వ తరం అమ్మాయి. మాటలు వచ్చిరాని నేర్చినారని తెలుగు మాటల్లో ఎంత దృఢంగా చెప్పిందంటేనే ఆ ప్రభావం ఎంతటితో మనకు అర్థమవుతుంది. మరి అటువంటి ఇటు అటు కుటుంబాలని కాదు, అన్ని కుటుంబాలకి ఆప్తులు, ఆత్మీయులు డాక్టర్ గారు. పేరుకు మేము డాక్టర్ గారు అంటాం, కొందరు సత్యవన్నయ్య అంటారు, సుగుణ బావగారు అంటుంది. పేర్లు మారిన అందరి పట్ల ఆత్మీయత, ఆ చమత్కారమైనటువంటి సంభాషణ అన్ని సమయాల్లో ఆయన కష్టంలో ఉన్నా, మేం కష్టంలో ఉన్నా, అన్ని సమయాల్లో మన అని అనిపించగలిగినటువంటి వ్యక్తిత్వం డాక్టర్ గారిది. నేను మొట్టమొదటి వచ్చినప్పుడు వరండాలో పెద్ద చెప్పులు ఉంటే, మన గుడి ముందో మరి ఎక్కడో ఒక సమూహంగా తిరునాళ్ళలాగా చెప్పులు ఉండేవి. ఎవరిదా అంటే అది కోన సుబ్బారావు గారి ఇల్లు. ముందు గడిలోకి అడుగు పెడితే సంచులమయం. ఇందాక చెప్పారు, వరుసగా సంచులు, ఎవరి సంచులు ఎవరు తీసుకుంటారో కూడా తెలియనంత సంచులు గుట్టలు గుట్టలుగా ఉండేవి కోన సుబ్బారావు గారు. మరి ఆ వారసత్వాన్ని నిలబెట్టి అదే ఆతిథ్యాన్ని, మనం ఉన్న చోట్లోనే అందరికీ ఆతిథ్యాన్ని ఇచ్చుకుంటూ అంతరంగాన్ని పంచి ఆత్మీయతను పెంచి అందరిలో ఒకరిగా తలలో 4గా మెలిగినటువంటి డాక్టర్ సత్యం గారికి, ఆత్మీయతలో పెన్నిధి లాంటి వ్యక్తి రాజ్యలక్ష్మి గారు, రాజ్యం అక్కయ్య. అమ్మతోటి అనుబంధం పెరగడానికి అక్కడ అమ్మ విశేషాలు, అమ్మ ఏమనుకుంది, అమ్మ ఎలా మాట్లాడింది, అమ్మ నన్ను గురించి గుర్తు చేసుకుంది, వరలక్ష్మి రాలేదా అంది, అన్ని విషయాలకి ఆవిడ నాకు చాలా వారధిగా ఉండేవారు. అమ్మ దగ్గర విషయాలకి ఏం తెలిసినా తెలియకపోయినా ఆ దంపతులకి ఎన్ని మాటలు చెప్పినా అభినందన సరిపోదు, ఎన్ని నమస్కారాలు చేసినా భక్తి సరిపోదు. అందరి నుంచి సెలవు.